హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీతో గేమ్ లో మంచి మజా వస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో వచ్చిన కంటెస్టెంట్స్ మంచి ఎంటర్టైన్మెంట్ ను ఇస్తున్నారు. ఇదే క్రమంలో 5వ వారం నామినేషన్స్ వచ్చాయి. ఇందులో రాయల్ టీమ్ నామినేషన్ వేసే ఆప్షన్ ఉండటంతో వాళ్ళే మొదట నామినేట్ చేస్తారు. ఇందులో భాగంగా మొదట హరితేజ వస్తుంది. తన మొదటి నామినేషన్ యష్మిని చేయగా రెండో నామినేషన్ ను పృథ్వీని చేసింది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో టాస్క్లు అద్భుతంగా ఆడే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లలో పృథ్వీ ఒకరు. ఫిజికల్ టాస్క్ లో ఇతనితో పోటీ పడాలంటే ఎవరికైనా వణుకు పుట్టాల్సిందే. ఆ రేంజ్ లో గేమ్ ఆడతారు. మనిషి కూడా చాలా మంచోడే. మనసులో ఎలాంటి కుళ్ళు పెట్టుకోడు. కానీ ఆయన చుట్టూ ఉండే స్నేహితుల ప్రభావం మాత్రం పృథ్వీపై చాలా బలంగానే ఉంటుంది. నిర్ణయాలు చాలా తేలికగా మార్చేసుకుంటూ ఉంటాడు. ఆయన ఆట తీరును వివరిస్తూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హరితేజ నామినేట్ వేస్తుంది. నామినేట్ చేసిన తర్వాత ఆమె మాట్లాడుతూ, మీరు చాలా టాస్కులు ఆడేటప్పుడు చాలా బలంగా ఆడతారు. కానీ మొన్న మెగా చీఫ్ టాస్క్ లో ఐయామ్ అనే 2 పదాల మధ్య గ్యాప్ ఉంటుందా లేదా అనేది మీరు గమనించలేకపోయారు. అది మీకు చాలా ముఖ్యమైన టాస్క్. అది మీరు ఖచ్చితంగా గెలవాలి. కానీ ఆ క్షణంలో కూడా మీరు మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల నిర్ణయాలను మాత్రమే తీసుకున్నారే తప్ప మీకు మీరుగా ఆలోచించలేదు. ఇదొక్కటే కాదు, చాలా విషయాలలో ఇదే తీరును మీలో గమనించాను. మీ చుట్టూ 2-3 ఉన్నారు. మీకే తెలియకుండా మీ గేమ్ పై వాళ్ళు ప్రభావం పడేలా చేస్తున్నారు. వాళ్ళు చెప్తుంటే మీరు ఆడుతున్నట్లే ఉంది, కానీ మీ అసలు గేమ్ ప్లాన్ ఏమిటో మాకు అర్థం కాలేదు. రాబోయే రోజుల్లో మీ చుట్టూ ఉండే వాళ్ళు మీతో ఉండకపోవచ్చు. మీరొక్కరే నిలబడి ఆడాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో కనీసం మీ నిర్ణయాలు మీరు తీసుకుంటే ముందుకు వెళ్తారని అంటుంది. దీనికి పృథ్వీ సమాధానం ఇస్తూ, మీరు చెప్పిన దానిని నేను అంగీకరించలేదు. ఇప్పటి వరకు క్లాన్స్ గా ఆడాల్సి వచ్చింది కాబట్టి మీకు అలా అనిపించవచ్చు. స్వతంత్రంగా కంటెస్టెంట్స్ కి ఇప్పటి వరకు బిగ్ బాస్ గేమ్ ఇవ్వలేదని అంటుంది. దీనికి హరితేజ సమాధానం ఇస్తూ, మీ నలుగురు గ్రూప్ గా ఏవైతే పనులు చేస్తున్నారో అవే పనుల మాటికొస్తే రిపీట్ అవుతున్నట్లుగా మాకు అనిపిస్తుంది. ఆ రోజు నిఖిల్ ఇచ్చిన తప్పుడు సలహా వల్లే మీరు సరిగ్గా అక్షరాలను పెట్టలేకపోయారు. ఓడిపోయిన తర్వాత మీరు అతని వద్దకు వెళ్లి ఎందుకు అలా తప్పుడు సలహా ఇచ్చావు అని అడగలేదని అంటుంది హరితేజ. అప్పుడు పృథ్వీ సమాధానం ఇస్తూ, నిఖిల్ ఇచ్చిన సలహాల వల్లే నేను ఆ రోజు అన్ని రౌండ్స్ వేగంగా పూర్తి చేయగలిగాను. ఆ అక్షరాలలో చిన్న గ్యాప్ ఉంటుందని మేమిద్దరం గమనించలేదని చెప్పుకొస్తాడు. నేను మీ నామినేషన్స్ ని అంగీకరించను అని పృథ్వీ చెప్పగా, మీరు అంగీకరించినా లేకపోయినా అది నా అభిప్రాయం, చెప్పాల్సింది చెప్పాను, ఇక మీ ఇష్టం అని అంటుంది హరితేజ. వాస్తవానికి పృథ్వీ వర్షన్ లో కూడా అతను చెప్పినవి వాస్తవాలే. కానీ పప్పి టాస్క్ లో యష్మి మణికంఠ ఉన్నప్పుడు పృథ్వీ నిమిషం కూడా ఆలోచించకుండా మణికంఠని తొలగిస్తాడు. సరైన కారణాలు కూడా చెప్పడు. కేవలం యష్మి తన స్నేహితురాలు అనే కారణం వల్లే ఆమెను ముందుకు పోనిచ్చాడు అనే అభిప్రాయం చూసే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. హరితేజ ఈ పాయింట్ ని కూడా తీసుకుంటే బాగుండేది. హాయ్ హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.